కాలం లక్షణం మింగడం. అందుకే అమ్మవారు చూడండి ఎప్పుడు నోరు తెరుచుకుని ఉంటుంది, కానీ ఎప్పుడు తెరిచిన నోరు మూసి ఉండదు. కాళీదేవి పైగా నాలుక వేలాడు వేసే ఉంటుంది, ఒక లలచిప్ప లాగా. ఆ నోరు తెరుచుకోవడంలో ఉద్దేశం ఏంటంటే ఎల్లవేళల కాలం లక్షణం మింగడమే. పైగా ఆవిడ నల్లగా ఉంటుంది. తల్లి నల్లగా ఉండడం అంటే అంతుపట్టదు, కాలం యొక్క స్వరూపం అంతుపట్టదు. అందుకే సర్వ జగత్తుని మింగే కాల స్వరూపాన్ని నేను అని చెప్పి, బ్రహ్మగారికి మీకు అంటే కూడా మేము ఎక్కువ ఉంటాము అని చెప్పి, బ్రహ్మగారికి కూడా కాల పరిమితి ఉంటుంది అని చెప్పి, అందుకే ఆ బ్రహ్మ ఆజన్మ పర్యంతం అని చెప్పి, బ్రహ్మదేవుడు మొదుకుని గరిక పోగు వరకు ప్రతీది కాలబద్ధమే అని, కాలమే ఎప్పుడు ఎక్కడ ఎలా అనేది కాలమే చూపిస్తుంది. అందుకే చూపిస్తున్నాడు. ఇదిగో చూడండి, ఎడమ చేతితో కత్తిని మానవుడి తలకాయని పట్టుకుంది మా అమ్మ, కుడి చేత్తో అభయ హస్తం వరద హస్తం పట్టుకుంది అంటే కుడి చేతితో రక్షిస్తుంది, ఎడమ చేతితో శిక్షిస్తోంది.